చెప్తాను నేను ఫోన్ ఎస్ రాస్తాడు నాకు గాడి చెప్తుంది ఎట్లా పోండి కాన్ఫిడెన్స్ అయిపోతుంది అంతకంటే ఇంటికి పోండి ఆయన ఏం చెప్తాడు ఆయన చెప్పాలి కదా నేను బంగారు లెక్కలు తీసుకోలే మట్కా లెక్కలు తీసుకోలే ప్రవాగడితో లాలుచుకోలేదని అతను చెప్పాలా నేను నా ఆరోపణ అతను నిజం చేయమనల్లా నీ మీద కక్ష కట్టనని కూడా చెప్పాలి కదా చెప్పలేదు లెక్కాచారం ఆడి దగ్గరలో ఆడి తెగుతేనే తెలుస్తుంది పోయాలి రిమాండ్ పెడతారో అట్లే పెట్టండి మీ ఎస్పీ మీద ఎందండి చేసినా నేనేమన్నా తప్పుతా వచ్చాను నాకు కేసులు పెట్టినా ఇబ్బంది లేదు ఓటు పెట్టినా ఇబ్బంది లేదు అది కాదు నేను లేదు నాకు నోటీస్ అయినా మీరు ఎప్పుడు చేస్తున్నారు ఎట్లా చేస్తారు కొంచెం వెనక్కి రా నా చట్టం కూడా మీరు కూడా చూడాలి కదా చట్టాల గురించి మాట్లాడినప్పుడు మీరు కూడా చట్టం గురించి మాట్లాడాలి నేను కూడా చట్టంగా తీసుకొచ్చి ఇచ్చింది మీరు పోవడం వల్ల మాకు ఇష్యూస్ రాకూడదనే సమయంలో ఏం ఇష్యూస్ వస్తాయినా ఇప్పుడు మీరు ఫోన్ చేయండి యాడికిలో తెలుగుదేశం వాళ్ళు ర్యాలీ చేస్తారని చూడండి నా కొడుకులు బట్ట కాల్చేదే మగానే వేసేది నా కొడుకులు తాడిపత్రి తీసుకుంటుంది ఎవరు స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళకి పరిగణన తీసుకులేదు కనీసం పిలిచి స్టేషన్లలో మాట్లాడరు పోలీసు కేసులు కట్టరు కొట్టించుకుంటానే కేసులు కట్టరు ఏం వ్యవస్థ ఉందా లేదా లేకపోతే కాదులేను రెస్పీతో పర్మిషన్ తీసుకోండి ఆయన ప్రోగ్రామ్ ఉంది పుస్తకం ఉంది అవన్నీ ఉంది అతనికి ఏం ప్రోగ్రామ్ ఉండదు ఆఫీస్లో కూర్చొని ఉండేవారు తీసుకోండి అది మీ డిఎల్సీ మీరు తెలుసండి అంతకంటే నేను అంతలో ప్రకృతి ఇస్తా మీరు అంతలో మీరు తిరుగుపోతా అని చెప్పినట్లే చెప్తారు మేము ఫోన్లో ఏం మాట్లాడినా ఫోన్లో కాదు నాకు కొంచెం వెనక్కి రాని వెనక్కి రాని పెట్టుకోరు లెక్క పెట్టుకోరు ప్రవాగడి గాడే చెప్తే అది ఇంత తప్పని తయారైనాడు మీ ఎస్పీ ముందు బా నేను వెనకలే వచ్చాను నేను ఇంకో యాడిగ్గా పోను మీ ఎస్పీ ఆఫీస్కి వచ్చాను అది కాదు పోనబ్బా నానే కాదన్నా నేను ఈయన కావాలన్నా కూర్చుంటా కానీ నేను మీ ఇష్టం నేనైతే పోను ఈయన కావాలంటే సైడ్కి నా ఇంటికాడికి ఏమవసరం నేను మీ ఆఫీస్కే కదా వచ్చాను అది మీరు మళ్ళీ నేను మీ ఆఫీస్కే కదా వచ్చాను చెప్పు అర్ధగంట ఇన్నే కూర్చోండి లేదు అన్నీ మానుకున్నది అర్ధగంట అన్నీ కూర్చుంటాం ఏమన్నా చేయండి నేను ఏమన్నా చేయండి అవలాయా ప్రతిసారి మీ మాట ఇచ్చే కొనసాగుతాను సంవత్సరం అయితే అన్నీ అదేంటే చేసిన ఆడితే లేకపోతే మీ ఎస్పీ నా సైడ్ రా అన్న బాగుంది కదా
బడి నాకు వేసుకున్నా మీరు మళ్ళీ పిల్లికి బందోబస్తు వల్ల కుక్కలకు బందోబస్తు వల్ల ఎవడోడు యాక్సిడెంట్ అవుతుంది ఏమి ఇతనేం చేస్తాడు స్టేట్ ఇతను చేసేది ఫోన్లే కదా మాట్లాడేది అదే నిమిషాలు మాట్లాడితే అది కుదరదు నేను ఇట్టుంటే పోయే ప్రసక్తి ఏం అవసరం నేను ఎస్పీతో మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను. ప్రోగ్రాంలు వద్దంటారు, అన్ని వద్దంటారు, కనీసం ఎస్పీతోనే మాట్లాడాలి. మీ చట్ట పరిధిలో నేనేం వద్దని చెప్పడం లేదు. నా గోవినికి ఒక న్యాయము, జిల్లా అందరికీ ఒక న్యాయము. తీసుకుపోతే నాకు మేలు ఈడంటే నాకే వచ్చిన వాళ్ళకి అందరికీ నేనే అలా చేసేది. నాకు కాదు కానీ మీరు నోటీస్ ఇచ్చి నాకేం నోటీస్ ఇచ్చింది నోటీస్ నోటీస్ మాట్లాడేది లేదు, ఏం లేదు. మీరు నోటీస్ ఏంటి మాట్లాడేది మీరు వద్దన్నారు. నేను మీ ఆడంగా ఉంటాయి కదా నాకేం ఇంటికి రోడ్లో ఎడబట్టాడు అట్లీస్ట్ రోడ్లోనే కదా నిలబెట్టింది. అది రోడ్లో నిలబెట్టినా రోడ్లోనే ఇండి ఇంటికాడ అది కాదులేండి. మేము ఇస్తాము. ఏంటి ఇప్పుడే నేనే ఫోన్ అని చెప్తాను కదా. మేము కూడా ఏమని చెప్తున్నాము, ఇస్తామని చెప్తున్నాము. ఇంటికాడే కాదులే తీసుకున్నా కానీ ఇంటికే కదా పోయేది. ఏంటి ఇచ్చిన తర్వాత నేను పోతాను. ఏంటి ముందు ఈయన అది కాదులేనా చూడాలి కదా, చూసే చేయించుకోవాలనే ఇన్ని రోజులు ఓపిక పట్టిండేది. నోటీస్ కదా ఏంటి తీసుకొని వెళ్ళిపోతా. ఆ గౌరవం ఎవరు మీరు పెట్టడం లేదు. మీ అధికారులు మీ అధికారులు ఆ గౌరవం మీ అధికారులు పెట్టడం మీరు అన్ని తెలుసు. మీరు మీ అధికారులు పెట్టడం లేదు. నా నోటీస్ నాకు మారేయండి, నేను చేస్తాను. లేదు మన ఇంటికాడ నోటీస్ అట్లా కదన్నా. మేము ఎప్పుడు పోతామా? మేము ఎప్పుడు పోతామా? నీ కానుంచి నోటీస్ ఇవ్వకుండా పోతామా? పోము కదా. ఇప్పుడు ఏంటి పోదామా? అది కాదులేన్నప్ప అది కాదు. నువ్వు నోటీస్ నేను పోతా. నేను నిజంగానే చేద్దాం మీకు ఏడాది ఇయ్యాలి కదా. అదేంటో ఇన్ని గౌరవం చేస్తున్నాం. 9 అయింది కదా, మాట్లాడండి. అది కాదు నన్ను ఎట్లా 9 అయింది కదా, మాట్లాడండి. అది కాదు నన్ను ఎట్లా మీరు కూర్చోబెట్టేదే కదా. ఇది మేము చేసేది హౌస్ అరెస్ట్ గా, చెట్టుకి అరెస్ట్ గా సార్. పేపర్ ఇచ్చి నేను వచ్చాను. పేపర్ రోడ్లు అంటే రోడ్ల మళ్ళీ ఎందుకు కొత్త ఇచ్చిపోయేదానికి కొత్త ఆయన ఏమడుగుతామని నోటీస్ ఇమ్మన్నాడు.
నేను ఫోన్ అన్నాడు మళ్ళా మీరేంది పోతా రా రా రా. పేపర్ అండి ఏమడిగాడు నోటీస్ ఇమ్మన్నాడు అటకిచ్చాడు మీరు రాండి రాండి ఎప్పుడు చూసినా ఇచ్చి పోయి ఆడ మాట్లాడతాను నోటీస్ ఉందంటే అవమానం పరిస్థితి ఎంతసేపు వచ్చింది ఎంతసేపు వచ్చింది సెల్ అంటే అడుగు మనం ఇంటికాడికి లోపల ఇంటికాడ ఇస్తాం నీకు కదా మాతో పని అందుకే నా సంవత్సరం నుండి మేము మాట్లాడుతున్నాం మీరు అడిగే దాంట్లో తప్పు అని మేము చెప్పట్లేదు మీరు న్యాయమైన కోరికే మీరు న్యాయమైన కోరికనే కానీ ఏం పరిస్థితి బాగాలేదు మీ అధికారులకు బాగాలేదు నాకేం బాగాలేదు మీకు బాగానే చెప్తారంతా రన్నా ప్లీజ్ అన్న అది నోటీస్ అందరినీ పొమ్మంటారు ఇన్ని మనం వద్దురా వాళ్ళు ఇక్కడే ఉండాలి వాళ్ళు మీరు బయట ఉంటే వాళ్ళు బయట పోకుండా ఉంటారు ఇల్లు లేదు అయిపోయి చెప్పమని అన్న ఉందని ఇల్లు చెప్పమని ఇల్లు ఉంది ముంబైలో నాది అని ఎవరిది చెప్పమని అవంచి నాది అని అనమను అయిపోయి ఉంటే చెప్పమను తాడపత్రి ఉంది చెప్పమని అడిగి తాడపత్రికి వాళ్ళకేం సంబంధం రాదు యాడికి పోతే నేను చెప్పాను కదా మీతో మాట్లాడాలి వాళ్ళకి రాజకీయాలతో ఏం సంబంధం యాటికన్నా పోతారు ప్రతి ఒక్కరికి అవలా చేస్తారు అది కానే కాదు నాకు పోయి పోతాడు పంపిస్తాను ఫోన్ చేయమ్మా ఇందాక తీసుకెళ్ళి వాడు మాట్లాడుతున్నారు ఏంది మాట్లాడతారు మాట్లాడదు ఏం సమస్య ఏం పక్కా లాక్కుంటే ఎవరైనా నేను చేస్తాను ఫారం
ఏంది మాట్లాడేది ఏం చెప్పేది వాళ్ళ పిల్లలకు ఏం చెప్పేది నాకు కొంచెం కింద పెట్టండి. గంట ఆటికి ఓపిక